చేపలు వచ్చినాయి ఇప్పుడు ఇక్కడ. డక్ ఇది దీన్ని బోట్ లాగే డక్ అంటారు ఇక్కడ. చూడండి ఫ్రెండ్, చాలా చేపలు వచ్చింటారు అనుకుంటాను. అక్కడ అన్ని టప్పాలు ఎగ్గుతున్నారు కదా, ఎగ్గపోతున్నారు చేపలు అనమాట. ఇది వరుస డక్క ఫ్రెండ్. చూడ్డానికి వచ్చాను, ఉదయం లేచినాను నేను చూడ్డానికి వచ్చాను. ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని అంటే వాళ్ళు స్థల బరాప్ ఉంటుంది, అది ఐస్ క్రీమ్ చేస్తారు, దాన్ని పిసాయిచ్చి దాంట్లోకి వేస్తారు అనమాట. ఇది వాళ్ళు టప్పాలు ఇవి. చూడండి ఫ్రెండ్, బోట్ ఎట్లుందో. ఇల్లు చేపలు ఇప్పుడు ఇళ్ళకి వచ్చినవి. ఇవి బోట్లు ఇప్పుడు చేపలు వేసుకొని వచ్చినాం అనమాట. ఇప్పుడే ఉదయం దింపినారు ఇక్కడ. ఇవి ఏమంటారు దీన్ని, డోమాలు అంటారంట. డోమాలు, ఈ డోమాలు ఇవి ఆరేయడానికి పోతుంది చాలా. చూడండి ఇక్కడ బోట్ ఎంత ఉందో, ఫైబర్తో చేసినట్లు. మన బస్సులో కదా ఎట్లయినా అట్లుంది చూడడానికి. చాలా పెద్ద బోట్. జాలీలు ఎట్లుందో చూడండి ఇక్కడ ఫ్రెండ్. వాళ్ళు జీవాన్ని ఇక్కడ తింటారు. బోట్లో పని చేసే వాళ్ళు అక్కడే కాళ్ళు కడుకుంటారు, అక్కడే మొక్క కడుకుంటారు, అక్కడే దేవతుండ్రు. చూడండి ఫ్రెండ్, వాళ్ళ జీవనం ఇక్కడ దీంట్లోనే ఉంటుంది. ఇంక రైతురి పౌలు ప్రతి ఒక్కరు బోటు నడిపేదంట్లో కూర్చున్నాడు ఒకడు. ప్రతి ఒక్కరు ఇక్కడ దీంట్లో ఉంటారు. ఏమైంది, దీంట్లో పని చేస్తారు కాబట్టి దీంట్లోనే ఉంటారు. చేపలు చూడండి, తినే చేపలు కానీ తినే చేపలు అనుకుంటాను. మంచి చేపలు అనుకుంటాను, తినేకపోతుంటారు. కుట్ట తినే చేపలు. ఇది బరా పీచేదానికి వచ్చుతుంటుంది. దీన్ని మాకలు అంటారు. మాకలు అలా. ఇక్కడ బోట్లో చూడండి ఎన్ని సామాన్ వేసుకున్నారు. చాలా దండి వేసుకున్నారు సామాన్. అక్కడ ఎన్ని బోట్లు ఆగినా చూడండి. చాలా ఇప్పుడు దసరా ఉంది కాబట్టి అన్ని బోట్లు వచ్చినాయి అక్కడ. ఇక్కడంతా కూర్చున్నారు అందరూ. చేపలు ఆరేసేవాళ్ళు ప్రతి ఒక్కరు. చాలా బాగుంటుంది వీడియో. अच्छा लगा तो लाइक करो, शेयर करो, सब्सक्राइब करो.